హాయ్ అండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందండి. కానీ దేశానికి మాత్రమే స్వతంత్రం వచ్చినట్లుంది, దేశంలో ఉండే ప్రజలకి కాదు. ఎందుకంటే మన మీద ఎవరు పెత్తనం చేయొద్దని చెప్పేసే మనం స్వతంత్రం తెచ్చుకున్నాము. కానీ మన మీద ఎవరో ఒకరు పెత్తనం అయితే చేస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడండి మనం స్వతంత్రం తెచ్చుకున్నట్లు అవుతుంది? మన మీద ఎవరు పెత్తనం చేయకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్లు. ఎవరో ఒకరు పెత్తనం చేస్తూనే ఉండి మనల్ని ఇంకా కిందికి తొక్కుతూనే ఉన్నారు. ఉన్నోడు ఎప్పుడు ఉన్నోడే అవుతున్నాడు, కానీ లేనోడు ఉన్నోడుగా ఎప్పటికీ అవ్వడం లేదు. వాడిని అలా బతకూడదు. లేనోడు ఉన్నోడైతే ఉన్నోడికి ప్రాబ్లం. అందుకోసం లేనోడిని లేనోడి లెక్కనే ఉంచాలని చెప్పేసి ఇంకా అనగదొక్కుతున్నారు. అది ఎందుకు అనేది మీ అందరికీ నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. వాణ్ణి ఒక బలహీనతుడిగా, సోమరపోతుగా తయారు చేస్తున్నారు. అలా తయారు చేస్తేనే కదా ఈ లేనోడు ఎప్పుడు ఉన్నోడిగా మారాడు, ఒక క్వశ్చన్ అయ్యాడు కదా. నేను అనేది ఒకటేనండి, లేనోడు ఉన్నోడిగా మారి ఒక క్వశ్చన్ వేసే స్టేజ్కి వస్తాడు చూడు, అప్పుడే వాడికి స్వతంత్రం వచ్చినట్టు. అలా వచ్చినప్పుడే మనకి స్వతంత్రం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకు మనం ఇలా బతుకుతున్నాము, లేనోడు లేనోడిగానే ఎందుకు ఉంటున్నాడు, ఉన్నోడు ఉన్నోడుగానే ఎందుకు అయిపోతున్నాడు అనేది అర్థం చేసుకొని ఇకనన్నా మారుతారని అనుకుంటున్నాను. ఆ మార్పుకు ఫస్ట్ మెయిన్ కారణం వచ్చేసి చదువేనండి. చదువు, సెకండ్ డబ్బు అనమాట. ఈ రెండు ఉంటే ఏదైనా మారిపోతుంది. అదైతే నేను 100% చెప్పగలను. చదువుతోనే చాలా మార్పు వస్తుంది. ఊర్లోకి వెళ్ళి చూడండి, లేనోడిని ఎంత హీనంగా చూస్తూ ఉంటారో, డబ్బు లేనోడిని. వాడికి రోజు తినే తిండి కోసం ఎంత కష్టపడుతుంటారో వాళ్ళు. అదే ఉన్నోడు చూడండి, రోజు తిండి కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉంటారో. అంతేనండి, లేనోడికి ఉన్నోడికి ఎంత తేడా ఉంది. ఇలా పెత్తనం చేస్తే మనం ఎప్పటికీ మారుతాము. అలా మారాలి అంటే ఖచ్చితంగా చదువు అయితే మెయిన్ అవసరం అండి. నేను చెప్పాల్సింది ఒకటే, అందరూ కష్టమైనా సరే చదవాల్సిందే. చదువు వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అప్పుడు ఒక క్వశ్చన్ వేసే అవకాశం కూడా వస్తుంది. మన మీద ఎవరు పెత్తనం చేయరు కూడా. చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వం కూడా మనం. అలా ఉన్న రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టు. అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే.